మరి ఈ దినమున కీర్తనల గ్రంథములో మరి చదవబడిన వాక్య భాగములో నుంచి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 46వ కీర్తనలో మరి భక్తుడు దావీదు భక్తుడు 5వ వచనంలో ఆ మాట మాట్లాడుతున్నాడు. చక్కని మాట. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు చాలండి. ఈ దిన అంశము చలనము. చలనము అంటే మరి ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఉన్నాయి. ఏమండి, రియాక్షన్ ఉండదు అన్నమాట. ఏముండదండి అంటారు కదా, నా యాక్షన్కి ఉండాలి, రియాక్షన్లో ఉండవు. నువ్వు ఎంత కొట్టినా బొమ్మల్లాగే ఉంటారు. అవునా కదా? వీళ్ళరా చలనం లేని దగ్గర డిక్షనరీలో చాలా పదాలు ఉన్నాయి. ఏమండి, కదలక, ఏమండి స్థిరంగా లేక, నడవలేక అని మాటలు మన డిక్షనరీలో చూస్తాం. మన బాబాయ్ గారు కూడా ఎక్కువ డిక్షనరీ పదాలు ఎక్కువగా మనకి ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు వాక్యం. ప్రియులారా, ఈ దినమున మన అంశంలో చలనము అనగా దేని గురించి దావీదు భక్తుడు, మరి దావీదు భక్తుడైన కుమారుడు. ఏమంటే ఈ కీర్తన ఎవరు రాశారు? 46వ కీర్తన. మనకి 46వ కీర్తనలో చూడండి, కోరాహు కుమారుడు ఎవరండి అంటే ఒక రాగం మీద పాడారు. ఇది మనకి వాక్యములా కనబడుతున్నప్పటికీ కూడా ప్రియులరా, ఈ 46:5లో ప్రియులరా ఇప్పుడు చదవబడిన వాక్యములో ఒక మాట మనకు కనబడుతుంది, ఆశ్రయము. ఏమంటే ఏం కనబడుతుంది? ఆశ్రయం. ఆశ్రయం అంటే ఎప్పుడు మనం అంటాం ఆ మాట? ఏమంటే 100 మంది వచ్చేసారు, వచ్చినోడు ఎవడో తెలియదు మనకి. ఏమంటే 100 మంది చుట్టుముట్టేశారు, వాడు మంచోడో తెలియదు, ఏమంటే చెడ్డోడో తెలియదు. కానీ 100 మంది వచ్చారు. 100 మంది వస్తే మనకు ఆశ్రయం ఎలా దొరుకుతుంది? అదే ఆశ్రయం అని మనం ఎలా అనుకుంటాం? అందుకనే బైబిల్ గ్రంథంలో చదవనవసరం లేదు, కానీ ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఉంటుంది. ఎంత చక్కగా దైవజనుడు మోషేతో దేవుడు మాట్లాడించాడు ఈ మాట. వారి ఆశ్రయం మన ఆశ్రయం వంటిది కాదు అంటాడు. ఏమంటే ఎవరి ఆశ్రయం వంటిది కాదంట అంటే ఇతరులు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మే ఆశ్రయం వంటిది మన ఆశ్రయం కాదు. మన ఆశ్రయం ఎటువంటిదంటే ఒకరు నిలవబడితే 10,000 మందిని తరమగలిగిన ఆశ్రయం అంట. ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఏమంటే నిలబడిన ఎంతమంది? ఒక్కడే. కానీ ఒక్కడు 10,000 మందిని ఎట్లు తరమగలడు? ఎలా శాసించగలడు? ఎలాగ రూపించగలడు? ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మాట చదువుతుంటే.